మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్టీసీ బస్ స్టాండ్కి సంబంధించిన డిఎం గారు ఉన్నారు మనతోనే. ఒకసారి ఈ ఎలక్షన్లో భాగంగా ఖచ్చితంగా వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఈ ఎలక్షన్లో భాగంగా అసలు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు, అంటే ప్రత్యేకంగా ఏమైనా బస్సులు ఏమైనా వేయడం జరిగిందా అనేది కూడా అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డిఎం గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎలక్షన్ అనగానే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. సో అది వినియోగించుకున్న తర్వాతనే భారతదేశానికి సంబంధించి భావితరాలకు ప్రతిదీ మంచి జరుగుతుంది అనేది ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉన్నారు. సో ప్రయాణికుల గురించి మీరు ఎలాంటి ఫెసిలిటీ అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు? సుమారుగా ఇప్పుడు వివిధ రాష్ట్రాలు వివిధ జిల్లాల నుంచి కూడా నిజామాబాద్కి ఓట్లు వేయడానికి నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నిన్నటి నుంచి మనము సికింద్రాబాద్ అంటే జేబీఎస్ నుంచి ప్రతిరోజు ఒక 40 బస్సుల్ని స్పెషల్గా పెట్టడం జరిగింది. ఆల్రెడీ జేబీఎస్ నుంచి నిజామాబాద్ మధ్యలో ప్రతిరోజు సుమారుగా 100 వాహనాలు ఉంటాయి. మోర్ దాన్ 100 వెహికల్స్ ఉన్నాయి. సో దానికి తోడుగా ఒక 40 వెహికల్స్ మనము ఎవ్రీడే అక్కడ నుంచి పెట్టడం జరిగింది. నిన్న కూడా చాలా దాదాపు 140 వెహికల్స్ అనుకుంటే 140 దాటిపోయిన జనం నేను రావడం జరిగింది. సో ఇవాళ కూడా మళ్ళీ ఒక 40 వెహికల్స్ మేము ప్లాన్ చేసి పంపడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా అందరినీ కూడా నిజామాబాద్ రాగలిగే ప్రతి ఒక్కరిని కూడా తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు నిజామాబాద్ నుండి ఇతర రాష్ట్రాల్లో ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళే వాళ్ళ కోసం కూడా మేము స్పెషల్ వెహికల్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి ఇక్కడ నుంచి రాజధాని ఏసీ వెహికల్స్ కావచ్చు, సూపర్ లెదర్ కావచ్చు, డీలర్స్ అన్ని రకాలైన వెహికల్స్ వాళ్ళకి పెట్టడం జరుగుతూ ఉంది. సుమారుగా ఇక్కడ నుంచి విశాఖపట్నము, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, పోలవరం, వింజమూరు, ఇట్లాంటి ఉదయగిరి ఇట్లాంటి ప్రాంతాలకన్నీ కూడా ఒక 20 వెహికల్స్ మేము లాంగ్ డిస్టెన్స్ పెట్టడం జరిగింది. సో ఎలక్షన్ పరంగా మాట్లాడుకుంటే ప్రతిదీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఆర్టీసీ అనేది చాలా పెద్ద మెట్టు. సో బస్సుల విషయంలో సిబ్బందిని వాళ్ళ పోలింగ్ సెంటర్లో దించేయడం కావచ్చు, మళ్ళీ ఎక్కించుకొని రావడం కావచ్చు, పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి కావచ్చు, ప్రతిదీ ఆర్టీసీ బస్సులను అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ విషయంలో ఎట్లా నడుస్తుంది? మామూలుగా మనకు ఈ ఎలక్షన్స్ వచ్చేసరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెషన్స్ మాకు వస్తూ ఉంటాయి. మాకు కొన్ని వెహికల్స్ కావాలి, మా పోలింగ్ సిబ్బంది ఆ ప్రాంతాలకు పోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా రేపు మార్నింగ్ 5 o'clock 6 o'clock నుంచి మా డిపో నుంచే సుమారుగా ఒక 20 వాహనాలు బస్సులు పోలింగ్ సిబ్బంది కోసం వెళ్తూ ఉన్నాయి. వీళ్ళు రేపు మార్నింగ్ అక్కడ రిపోర్ట్ చేసి పోలింగ్ సిబ్బంది ఏ విలేజ్ డ్యూటీస్ పడ్డాయో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క బస్సు సుమారుగా 4-5 విలేజ్ టచ్ చేస్తూ అక్కడ పోలింగ్ సిబ్బంది దించుకుంటూ ఎల్లుండి ఈవినింగ్ మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది. సుమారుగా అట్లా ప్రతి డిపో నుంచి కూడా 15-20 వాహనాలు వాళ్ళకు అరేంజ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ లోకల్ జనాలు కూడా ఓటేసానికి వెళ్ళే వాళ్ళని కూడా మనం విలేజ్లకు పంపాల్సిన బాధ్యత మాకు ఉంటాయి కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా సిబ్బంది చాలా శ్రమ అవుతున్నప్పటికీ వాళ్ళు అవసరమైతే డబుల్ డ్యూటీ చేసి కూడా ప్రయాణికులకి సేవలు అందించడానికి సిద్ధంగా చేస్తూ ఉన్నారు కూడా. సో మహాలక్ష్మి పథకానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇది ఎలక్షన్ టైమింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ బస్సులని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో బస్సుల విషయంలో డ్రైవర్స్కి కావచ్చు, ఏదైతే కండక్టర్స్కి మీరు ఇచ్చే ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయి? అంటే తరచుగా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రయాణంలో భాగంగా వాళ్ళ గమ్యస్థలానికి చేరుకునే టైంలో ఖచ్చితంగా కొన్ని ఆటుపోట్లు అనేవి ఎదురవుతూ ఉంటాయి. సో మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీ సిబ్బందికి? సో ఆల్రెడీ మాకు 5 నెలలు దాటింది ప్రస్తుతానికి మహాలక్ష్మి స్టార్ట్ అయ్యి. సో జనాలు మా బస్సులో చాలా పెద్ద మొత్తంలో ఎక్కుతూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కాకుండా, ఇబ్బంది కాకుండా కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, చిన్నపాటి సంఘటనలు జరుగుతాయి. ఓపిక వహించమని మా సిబ్బంది చెప్తూ ఉంటాం. చాలా ఓపిక ఉంటే కానీ, ఎందుకంటే ఒక ట్రిప్పు ఒక బస్సు బయలుదేరితే కనీసం 100 పైన జనం ఉంటున్నారు. ఆ 100లో రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాలైనటువంటి మనస్తత్వాలను వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో బిహేవ్ చేసేటప్పుడు కొంత ఓపిక బట్టి వాళ్ళు ఏమన్నా కొద్దిగా వినట్టు చేసుకొని మన పని మనం చేసుకోవాలి. ఎక్కడ కూడా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. అందరినీ బస్సులో ఆపి ఎక్కించుకునే ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉంటాం. సో అంటే ఎలక్షన్స్లో భాగంగా చాలామంది ఏమనుకుంటారంటే ఫ్రీ బస్సులు కూడా అక్కడక్కడ పెట్టడం ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పేసి కొంచెం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, సెంట్రల్ నుంచి కూడా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఏమైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఈ 2 రోజుల్లో? ప్రత్యేకంగా ఎలక్షన్స్ కోసం ఫ్రీ బస్సులు అనేది ఇక్కడ లేదు.
మనకు ముఖ్యంగా ఎలక్షన్స్ పీరియడ్లో మళ్ళీ కొత్త స్కీమ్ పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు కాబట్టి మనం కూడా ఇక్కడ కొత్త స్కీమ్స్ పెట్టలేదు. ఏవైతే ఎలక్షన్స్ కన్నా ముందే అయితే వెహికల్స్ ఉన్నాయో అదే వెహికల్స్ అదే పద్ధతిలో నడుస్తూ ఉంటాయి. బట్ సర్వీస్ మన ఇచ్చే సర్వీస్ ఖచ్చితంగా ఒక మంచి సర్వీస్ ఇస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా చూడడం, వాళ్ళకు గమ్యస్థానాలకు సేఫ్టీగా చేయడం అనేది మా పని అంతవరకే. సో కొత్తగా అంటూ ఏం పెట్టలేము మళ్ళీ. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఆర్టీసీ బస్ స్టాండ్కి సంబంధించి మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లా నుంచి చాలామంది ఇక్కడ చాలామంది ఉద్యోగులు ఉంటారు. అదేవిధంగా బయట రాష్ట్రాలకు సంబంధించి బయట జిల్లాలకు సంబంధించి కూడా చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి బయట జిల్లాల నుంచి కూడా ఈ నిజామాబాద్కి వచ్చే ప్రయాణంలో భాగంగా ఖచ్చితంగా ఆర్టీసీకి సంబంధించి చాలా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ గమ్యస్థానాలకి ఖచ్చితంగా చేర్చాలి అనే ఖచ్చితంగా నేపథ్యంతో ఖచ్చితంగా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో పోలింగ్లో భాగంగా ఖచ్చితంగా సిబ్బందికి సంబంధించి ఎవరైతే మనకి పోలింగ్ సిబ్బందిలో ఎవరైతే పాల్గొంటూ ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఆ పోలింగ్ సెంటర్స్లో చేర్చే బాధ్యత కూడా ఖచ్చితంగా ఆర్టీసీ పైనే ఉంటుంది. సో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా మేము ప్రతిదీ ఆచితూచి వ్యవహరిస్తున్నాము, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు.